వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభా నిర్విఘ్నం కురు మే దేవ సర్వకార్యేషు సర్వదా నమస్తే శారదే దేవి సరస్వతిమతిప్రదే రసత్వం మమ జిహ్వాగ్రే సర్వవిద్యా ప్రదా భవ గురవే సర్వలోకానాం భిషజే భవరోగిణాం నిధయే సర్వవిద్యానాం దక్షిణామూర్తయే నమః. ఆరోగ్యం పద్మబంధుర్వితరతు నితరాం సంపదం సీతరశ్మి భూలాభం భూమిపుత్రः సకలగుణయుతాం వాగ్విభూతిం చ సౌమ్యః సౌభాగ్యం దేవమంత్రీ రిపుభయశమనం భార్గవः శౌర్యమార్కిः దీర్ఘాయుః సైంహికేయः విపులతరయశः కేతురాచంద్రతారం అరిష్టాని ప్రణశ్యంతు దురితాని భయాని చ శాంతిరస్తు శుభం మేస్తు గ్రహాః కుర్వంతు మంగళం. శ్రీ గురుభ్యో నమః. భక్తి భాస్కర ప్రేక్షకులందరికీ కూడా శుభోదయం. వారఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఆగస్టు 24వ తారీఖు నుండి 30వ తారీఖు వరకు ఉన్నటువంటి ముఖ్య పర్వదినాలు, అట్లాగే ద్వాదశ రాశులకి ఎలా ఉండబోతోంది గోచార రీత్యా అనేది తెలుసుకుందాం. ఈ వారం 27వ తారీఖున వినాయక చవితి పండుగ ఉంటూ ఉన్నది. ఆ పర్వదినాన అందరూ కూడా మట్టితో వినాయకుడిని చేసి షోడశోపచార పూజలు చేసి అష్టోత్తర పూజ కానీ లేదా సహస్రనామ అర్చన కానీ చేసి పత్రార్చన కూడా చేసి వినాయకుడి యొక్క అనుగ్రహాన్ని పొంది చేసే ప్రతి పనికి కూడా మనకి ఆదౌ పూజ్యో గణాధిప అని చెప్పారు కాబట్టి విఘ్నాలు లేకుండా అన్ని పనులు కూడా సునాయాసంగా సాగాలి అనే అంశంతో మనకి ఈ వినాయక చతుర్థి ఏర్పడింది. కాబట్టి అందరూ కూడా ఆ వినాయకుని యొక్క అనుగ్రహానికి పాత్రలవుతారని ఆశిస్తూ శుభ నమస్కారం. ఈ వారం గోచారం పరిశీలిస్తే కనుక మనకి మిథున రాశిలో గురు సంచారం ఉంటూ ఉన్నది. అట్లాగే కర్కాటక రాశిలో శుక్రబుధుల యొక్క సంచారం, సింహరాశిలో రవి చంద్ర కేతువు యొక్క సంచారం ఉన్నది, కన్యా రాశిలో కుజ సంచారం, కుంభరాశిలో రాహు సంచారం, మీనరాశిలో శని వక్రించి సంచరిస్తూ ఉన్నారు. వారం ముఖ్యంగా రవిని ప్రధానాంశంగా చేసుకుని చెప్పడం జరుగుతూ ఉన్నది. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి పంచమంలో ఉన్నటువంటి రవి సంచారం వల్ల పీడా స్యు పంచమస్థే అని చెప్పారు. కుటుంబ వాతావరణం అంతా కూడా బాగుంటూ ఉంటుంది. లాభంలో రాహు సంచారం వల్ల ఉద్యోగ ప్రయత్నాలు, విదేశీ ప్రయత్నాలు, ఉన్నత విద్యా ప్రయత్నాలు అన్నీ కూడా అనుకూలిస్తూ ఉంటాయి. ఉద్యోగంలో మంచి పదోన్నతికి అవకాశం కనిపిస్తూ ఉన్నది. పంచమంలో రవి సంచారం వల్ల మటుకు మనస్పర్ధలు రావటం, సంతానంతో అభిప్రాయ భేదాలు రావటం, ప్రతి పనికి కూడా 1-2 సార్లు ఆలోచించాల్సి రావడం అనేది జరుగుతూ ఉంటుంది. మనస్తాపానికి గురయ్యే సందర్భాలు కూడా కొన్ని ఉంటూ ఉంటాయి. ఖర్చులు బాగా పెరగటం, వ్యయంలో శని సంచారం వల్ల ప్రశాంతంగా నిద్ర పట్టకపోవడం, కలత నిద్ర ఉండటం అనేది కూడా జరగవచ్చు. కోర్టు వ్యవహారాలు, రుణ సంబంధ వ్యవహారాలు అన్నీ కూడా సానుకూలంగా ఉంటూ ఉంటాయి. షష్టంలో ఉన్నటువంటి కుజ సంచారం బాగా అనుకూలంగా కనిపిస్తూ ఉన్నది. వారమంతాను కూడా దైవానుకూలత కొరకు పంచమంలో రవి నిమిత్తంగా గోధుమలు దానం చేయటం, ప్రతిరోజు కూడా ఎరుపు రంగు పూలతో శివుణ్ణి, సూర్యుడిని, మీ ఇష్టదైవాన్ని అర్చించడం అనేది శుభప్రదం.